హలో, మా అమ్మని చంపొద్దు. వాట్ ఏ టైమింగ్. అలా అంటారేంటండి? నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఒకసారి ఫిక్స్ అయితే ఇక అంతే. అలా అంటారేంటి మేడం? నేను ఎప్పుడు మిమ్మల్ని పై స్థాయిలో చూడాలనుకుంటున్నాను. పైకి పంపించాలి కదా. ఐ మీన్ బిజినెస్ లో ఎప్పుడు మిమ్మల్ని కోటీశ్వరాలుగానే చూడాలి. సరేనా, నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను, తర్వాత చేస్తాను. నీకేం కావాలి? ఆస్తే కదా. అంతే కదా. ఏమీ తెలియనట్టు అలా మాట్లాడతావేంటి? దానికోసమే కదా 1,00,000 కళ్ళతో 1,00,000 ఆశలతో ఎదురు చూస్తున్నాను. రోజు కలలో బ్రతకలేకపోతున్నాను. రియల్ లైఫ్ లో నేను అనుకున్నది నాకు కనిపిస్తే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. నాకే కాదు, ప్రపంచంలో ఎవరికైనా తను అనుకున్న ఏం రీచ్ అయితే ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది. ఏమంటారు? ఎవరి ఆశయం కోసం వాళ్ళు కష్టపడతారు. దాట్స్ ఆల్. ఓకే, నా టైం వేస్ట్ చేయకు. మా మేడం గారు వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడతాను. సంతకం పెట్టేస్తాను. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నువ్వు అడిగినట్టే సంతకం పెట్టేస్తాను. మా ఆస్తంతా నీకే రాసిస్తాను. నేను విన్నది నిజమేనా? ఇది కూడా కలేనా? నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడే డాక్యుమెంట్స్ తో వచ్చి మా ఆస్తంతా నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను. డ్రామానా? కాదు, నిజం. నేను జరిపించాల్సిన కార్యక్రమాన్ని ఆపడానికి నీ తెలివైన బుర్రతో వేస్తున్నా ఎరా కాదు కదా? అయ్యో కాదు. 100 రూపాయల వస్తువుకే గ్యారంటీ కార్డు అడుగుతాం. మరి నీ మాటలు గ్యారంటీ ఏంటి? మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. శబాష్! ప్రపంచంలో ఇంతకు మించిన గ్యారంటీ కార్డు ఇంకేముంటుంది? నచ్చింది. నీ కమిట్మెంట్ నాకు నచ్చింది. వచ్చేయ్, తొందరగా వచ్చేయ్. వచ్చేస్తున్నాను. మా అమ్మని మాత్రం ఏం చెయ్యొద్దు. ఈ పని నువ్వు ముందే చేస్తుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేదే కాదు. ఇదిగో, ఈలోగా నీ తెలివి ప్రదర్శిస్తే మాత్రం తెలుసు కదా, నువ్వే నష్టపోతావు. నిజంగానే చెప్తున్నాను. డీల్ ఓకే. ఫ్రెండ్ తో డీల్ ఓకే అయిపోయింది మేడం. నాకంతా అయోమయంగా ఉంది ముఖేష్. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? రిలాక్స్ మేడం. సింధుని తీసుకొస్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు ముఖేష్? నేను అనుకున్నది జరగాలంటే అలాగే చెప్పాలి మేడం. ఏమంటున్నావు? అదే మేడం, సింధు కోసం మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ఆ టెన్షన్లో మీరేమైపోతారని భయం వేసింది. అందుకే సింధు వచ్చేసిందని చెప్పేస్తే మీరింటికి వచ్చేస్తారన్న చిన్న స్వార్థంతో అలా అబద్ధం చెప్పాను మేడం. మీకోసం నేను అలా అబద్ధం చెప్పడం తప్ప? మీలాగే నేను కూడా సింధు కోసం ఎక్కడెక్కడో పిచ్చివాడలా వెతుకుతున్నాను. మీరు బయటకు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవట్లేదు, అంతే. సింధు కోసం నువ్వింతలా ఆలోచిస్తుంటే తను మాత్రం నిన్నింకా అపార్థం చేసుకుంటూనే ఉంది. ఏమంటుంది మేడం? సింధు మీతో మాట్లాడిందా?
మాట్లాడింది. తనని కిడ్నాప్ చేయించింది నువ్వే అంటోంది. భగవంతుడా, ఏమిటి అన్యాయం? మంచితనానికి రోజులే లేవా? మంచివాడికి భూమి మీద స్థానమే లేదా? ఈ అవమానాన్ని నేనెలా భరించగలను? నా గుండె ఎలా తట్టుకుంటుంది? సింధు బాగా డిస్టర్బ్ అయింది ముఖేష్. అందుకే ఏదేదో మాట్లాడుతోంది. కాసేపట్లో వచ్చేస్తుంది ముఖేష్. అలాగా? సింధు ఇంటికి వస్తుందని సంతోషించాలో, నాపై నిందలు వేస్తుందని బాధపడాలో తెలియట్లేదు మేడం. తండ్రి స్థానంలో తను నన్ను రిసీవ్ చేసుకోలేకపోతుంది మేడం. అందుకే అలా అంటుంది. రానివ్వండి, అడుగుదాం. అసలు నిన్నొక మంచి మనసున్న మనిషిలా ట్రీట్ చేయలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ముఖేష్. వాడు నిజంగా మనిషి అయితే కదా. అమ్మ సింధు, వచ్చేసావమ్మా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సింధు, నేనొచ్చింది అతనికి కూడా ఆనందమే. ఎందుకమ్మా ముఖేష్ ని అనవసరంగా అపార్థం చేసుకుంటావు? నమ్మించి మోసం చేసే వాళ్ళ గురించి చాలానే విన్నాను. ఆనాటి పురాణాల దగ్గర నుంచి ఈనాటి కలియుగం వరకు చాలా మంది గురించి విన్నాను. కానీ ఇలాంటి నీచుడి గురించి ఎక్కడా వినలేదు, చదవలేదు, చూడలేదు. వంద మంది సెక్యులర్కి సమానం. ఏంటమ్మా మాటలు? నీకింకా అర్థం కావడం లేదా అమ్మా? నువ్వు సింహం బోన్లో ఉన్నావు. ఆ సింహాలకి జంతువులు కావాలి, ఈ రాక్షసుడికి మన ఆస్తి కావాలి. రే ముఖేష్, నా తల్లి ప్రాణాల ముందు ఈ ఆస్తి ఎంతరా? తీసుకో, తీసుకో. ముఖేష్ అలాంటి వాడు కాదమ్మా. నీకోసం ఎక్కడెక్కడో వెతికాడు. నటనమ్మా, అంతా నటన. నేనెక్కడున్నానో తెలుసు. నన్ను టార్చర్ పెట్టాడు. సంతకాలు పెట్టకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించాడు. మాట్లాడువేంటి? కాదని వాణ్ణి చెప్పమను. చెప్పు ముఖేష్. నువ్వు నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదని చెప్పు. నన్ను చంపాలనుకోలేదని చెప్పు. నా కూతుర్ని కిడ్నాప్ చేయలేదని చెప్పు. సింధు చెప్పేదంతా అబద్ధమని చెప్పు. చెప్పు ముఖేష్, చెప్పు, మాట్లాడు. ఏం చెప్పాలమ్మా? నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందా? కన్న కూతురి కంటే మేకవన్ని పులి అయినా ఈ నీచుడు మాట నమ్మినందుకు నీ నమ్మకానికి తగ్గ సమాధానం దొరికిందా? ఇదంతా నిజమేనా? ఏంటమ్మా, ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? ముఖేష్, ఏంటిది? మాట్లాడు.
ఏయ్! కనిపించటం లేదా సుకన్య? కనిపించటం లేదా సుకన్య? ఇదంతా నువ్వు నమ్మిన నమ్మకం. ఎస్, నీ కూతురు చెప్పిందంతా నిజం. నీ ఆస్తి కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ ఆస్తి కోసమే నీ కూతుర్ని కిడ్నాప్ చేశాను. నీ ఆస్తి కోసమే నిన్ను చంపాలనుకున్నాను. అందుకే నీ వెంట తిరిగాను. నీ తోడునంటూ నీ ఇంట్లో చేరాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను. ముఖేష్, ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఏయ్! నా తల్లిని కొడతావరా? నిన్ను కొట్టడం కాదు, ఓడిచ్చేస్తాను. ఇద్దరిని చంపేస్తాను. ఏమనుకున్నారో? ఇంత మోసం చేస్తావనుకోలేదు ముఖేష్. మోసం చేయడం నా టార్గెట్, మోసపోవడం నీ వీక్నెస్. ఇందులో నా తప్పే ఉంది? పులి జింకను వేటాడుతుంది, కుక్కను కాదు. మీ ఆయన సంపాదనలో నా తెలివితేటలు కూడా ఉన్నాయి. ఈ రోజు కోసమే కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ నాలుగు నా కోరిక ఫలించింది. ఇది ఈనాటి కోరిక కాదు, ఆనాటిది. మీ భర్త ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకెళ్తుంటే తట్టుకోలేకపోయాను. నీ భర్త కూర్చున్న స్థానం దక్కించుకున్నాను. ఏయ్, నీ బిజినెస్ డెవలప్ చేసింది మీకోసం కాదు, నా కోసం. ఇక నుంచి ఇల్లు నాది, ఆస్తి నాది, కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్ని నావే. ఇండియాలో టాప్ 10 బిజినెస్ మ్యాన్ లో నెంబర్ 1 పొజిషన్ ఈ ముఖేష్ దే కావాలి. మరొకటి పేరు వినిపించకూడదు. అదే నా జీవితాశయం. ఎస్, ఐఎమ్ ద వన్. I'll be the one. I'll be number 1. కోటి అనే సంఖ్య కూడా ముందు 1 అనే అంకెతోనే మొదలవుతుంది. మిస్టర్ ముఖేష్, నా ఎదురుగా ఛాలెంజ్ చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. ముందు నా ఇంట్లోంచి బయటికి నడవండి. నువ్వు చేసిన మోసానికి అంత కొంత అనుభవిస్తావు. నీ సామెతలు వినే టైము ఓపిక నాకు లేదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. వెళ్తారా, గంటేమంటారా? నీలాంటి వాడి గాలి సోకినా ఆ పాపం మాదవుతుంది. ఎక్కడికే? నీ ఆస్తి కంటే విలువైనవి తెచ్చుకోవడానికి.
జ్ఞాపకాలు కంటే నీ కోట్లేమీ ఎక్కువ కాదు మిస్టర్ ముఖేష్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆటోగ్రాఫ్. ఆల్ ద బెస్ట్ బేబీ. లవ్ యూ డార్లింగ్. నా కూతురి కంటే ఎక్కువ నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావురా. అనుభవిస్తావు. పదమ్మా. 1 minute. ఇక్కడే ఉండండి. నిన్ను నమ్మలేను. ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లం కావచ్చు. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అందుకే ఈ బ్లాంక్ పేపర్స్ మీద కూడా సంతకం పెట్టు. ఇవ్వవే. సంతకం చేయి. చేయి. I came. I saw. I conquered. వచ్చాను, చూశాను, ఆక్రమించుకున్నాను. ఎస్, సాధించాను, సాధించాను, సాధించాను. ఇదంతా నా సొంతం, నా సొంతం. వాళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఈ ఇల్లు జైల్లా కనిపించింది. ఆ దెయ్యాలు వెళ్ళిపోయాక అందాల అద్దాల మేడలా కనిపిస్తుంది. నా విజయం నా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. నా కూతురు కోసం ఎక్కడ నా ప్రాణం, ఎక్కడ నా బంగారు తల్లి?